చిన్నపాటి వానకు కూడా ఈ నిర్మలా కాన్వెంట్ రోడ్ ఒకటి, బెన్ సర్కిల్ సెంటర్ ఒకటి కూడా కొంచెం మునిగిపోతూ ఉందండి. దీనికి పరిష్కార మార్గం ఏంటంటే మన నేషనల్ హైవే కింద నుంచి అటువైపు వెళ్ళాల్సిన వెంట్లన్నీ కూడా క్లియర్ చేయాలి ఫస్ట్ పాయింట్. ఇక్కడి నుంచి వెళ్ళాల్సిన ఈ డ్రైన్ ఈ సిస్టమ్ అంతా కూడా ఇంకొంచెం బాగా మెరుగుపరచాలి. నెక్స్ట్ ఇవన్నీ కూడా అటు గుంటతిప్ప డ్రైను కానీ పంటకాల డ్రైన్లోకి వెళ్తాయండి నీళ్ళన్నీ. అది కూడా డ్రైన్ నిండిపోయింది. ఇవన్నీ కూడా ఎనకేపాడులో టంకసాల దాని పక్క నుంచి అక్కడ రైల్వేస్ కెనాల్లో కలుస్తాయి. అక్కడ కనుక ఆ వెంట కొంచెం ఇంకా ఓపెన్ వైడన్ చేసి ఈ ఫ్లో అనేది చేస్తే ఇక్కడ మనకి తగ్గుతాయండి. ఇంత లాంగ్ ప్రాసెస్ ఉంది. తర్వాత దీనికి ఆ గుంటతిప్ప డ్రైన్లో కూడా ఎల్ఎన్టీ వాళ్ళు అప్పుడు కూడా చాలా కట్టడం చేశారు. కానీ అది ఏదో కానీ మొత్తానికి ఈ అబ్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి. ఈ మధ్య మధ్యలో కొన్ని చోట్ల కాలువలు పూడిపోయినాయి డ్రైన్లో. అలాంటి పూడిపోయిన చోట్ల కొంచెం కొట్టవలసి వస్తే లోకల్గా కొద్దిమంది ఆపుతున్నారు. అలాంటివి వినుకోకుండా కొట్టేసేసి దీన్ని త్రూ చేస్తేనే ఈ ప్రాబ్లం తగ్గుతుందండి. లేకపోతే చిన్నపాటి రాత్రి పెద్దవానే పడింది. కాకపోతే కాలనీలన్నీ కూడా నిండిపోయే ఉన్నాయి నీళ్లు. ఒక గంట తర్వాత అవుతుందని అందరూ వెయిట్ చేస్తున్నారండి. అది నేను నిర్మలా కాన్వెంట్ రోడ్లో ఒక 5 సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నాను. ప్రతి సంవత్సరం ఎన్నిసార్లు మరి గవర్నమెంట్కి మేము విన్నతించుకున్నా సరే మా ప్రాబ్లం క్లియర్ అవ్వట్లేదు. ఒక్కోసారి మా షాపుల్లోకి నీళ్ళు వచ్చేసి లాస్ట్ ఇయర్ 2 ఇయర్స్ బ్యాక్ బాగా వర్షం వచ్చినప్పుడు షాపుల్లోకి వాటర్ కూడా వెళ్ళిపోయి ఒక 10 లక్షల దాకా మాకు ఆర్థిక నష్టం జరిగింది. దీని మీద కూడా మేము చాలా ఫైట్ చేసాము. మాకు ఎటువంటి న్యాయం జరగలేదు. స్టిల్ రాత్రి ఒక గంటన్నర కురిసిన వర్షానికే షాప్ మెట్ల వరకు వచ్చేసాయి. దయచేసి ఇప్పటికైనా గవర్నమెంట్ మా ప్రాబ్లంను అర్థం చేసుకొని దీనికి తొందరగా పరిష్కారం చూపిస్తారని కోరుకుంటున్నాను.